నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయక అమ్మగారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. బుచ్చి స్నేహితులు ఎవరో వచ్చారు డ్రామా టికెట్లు అమ్మటానికి. కొనటానికి ఇష్టం లేక వద్దని చెప్పడానికి మొహమాట పడుతున్నాడు బుచ్చి. విమల కాఫీలు పెడుతూ సంగతంతా గ్రహించింది. బుచ్చి కాఫీల కోసం లోపలికి రాగానే అసలేం డ్రామా అని అడిగింది. భీమాంజనేయ యుద్ధం అట, అట్లాంటివి రోజుల్లో ఎవరు చూస్తారో మరి అన్నాడు. ఆశ్చర్యపడింది విమల. ఈ రోజులంటే ఈ రోజుల షోకు నీకు కూడా తెలిసింది. సినిమాలు చూడక డ్రామాలు చూడక అస్తమానం కోర్టు సాక్షులు కేసులు అంటుంటే బుర్ర పుచ్చిపోతుందేమో, అది చూడు ముందు అంది. అయితే టిక్కెట్లు తీసుకొనా, డ్రామాకి వెళ్దామా? అది నన్ను అడగాల, మీకు తోచదా? 2 రూపాయల కన్నా తక్కువ సీట్లు లేవుట, అవే తీసుకుంటాను అన్నాడు. సిగ్గు లేదు మొహానికి? ఒక చాప కూడా పట్టుకెళ్ళు డ్రామాకి. నాకే సిగ్గేస్తోంది. అన్నిటికన్నా పెద్ద టికెట్ ఎంత అడిగింది. 15 అయితే అయ్యింది. జన్మనికో శివరాత్రి, వెధవ ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి మనకి, అవే తీసుకో అంది. ఎందుకు విమల 30 రూపాయలు? 30 కాదు 90 అయినా వెళ్లాల్సిందే. బుచ్చిబాబు కాఫీలు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపటికి 2 టిక్కెట్లు తీసుకొచ్చి విమల చేతికిచ్చాడు. విమల అప్పుడే స్టేజీ ముందు కూర్చుని మొగుడికి కథంతా చెప్తున్నట్టు మురిసిపోయింది. అసలు భీమాంజనేయులు ఎవరో నీకు తెలుసా బుచ్చిబాబు? శత్రువులే, లేకపోతే యుద్ధం ఎందుకు చేస్తారు? అవును, కానీ డ్రామాలో యుద్ధం ఎలా చూపిస్తారు విమల? అబ్బే, అక్కడ నిజం యుద్ధం చేయరు. పెద్ద పెద్ద పద్యాలతో రాగాలతో దెబ్బలాడుకుంటారు. ఇంతకీ కథ తెలుసా అడిగింది. ఏమో విమల, గుర్తులేదు. బాగా తిడదామనుకుంది, కానీ అసలు భీముడు ఆంజనేయుడు ఎందుకు దెబ్బలాడుకుంటారో విమలకే సరిగ్గా తెలీదు. తిడితే తిట్టిందని అనుమానం కాస్త బయట పెట్టేశాడు బుచ్చిబాబు. అసలు భీముడెవరో ఆంజనేయుడెవరో ఎట్లా తెలుస్తుంది మనకి విమల? ఈ దొంగ బుచ్చి అన్నీ తెలిసే తెలియనట్టు నటించడం లేదు కదా అన్నట్టు బుచ్చిని తీక్షణంగా చూసింది. ఆంజనేయుడికి తోకుంటుందా మాత్రం తెలీదు? తోక ఎక్కడో వెనకాలుంటుంది, మనం ఎదురుగా కూర్చుంటాము. తోక మనకెలా కనపడుతుంది? మూతెత్తుగా ఉంటుంది, తేలిగ్గా పోల్చగలము. నీ పోలికలు కొన్ని ఉంటాయిలే అంది. బుచ్చిబాబుకి అప్పుడే నీరసం వచ్చింది. పట్టుపట్టి లాక్కుపోయింది విమల. ఆ రాత్రే డ్రామాకి హాయిగా దర్జాగా ముందు సీట్లలో కూర్చున్నారు దంపతులు ఇద్దరూ పిల్ల వెధవలతో. థియేటర్ అంతా జన్నంతో కిటకిటలాడుతోంది. చూడెంతమంది వచ్చారు అంది విమల. రాకేం చేస్తారు టిక్కెట్లు కొన్నాక అన్నాడు బుచ్చిబాబు కళ్ళజోడు తుడిచిపెట్టుకుంటూ. తొందరగానే మొదలుపెట్టారు డ్రామా. ప్రార్థన అది ఏదేదో తతంగం అంతా అయ్యింది. కథ జరుగుతోంది. ఆంజనేయుడు సైడ్ పోజులో నించున్నాడు. మూతిని తోకని మార్చి మార్చి చూస్తున్నాడు బుచ్చిబాబు. విమల ఎందుకో తల తిప్పి బుచ్చిబాబును చూసింది. బుచ్చిని ఆంజనేయుడిని మార్చి మార్చి చూసింది. పళ్ళ మధ్య పెదవి నొక్కిపట్టి దృష్టి డ్రామా మీదకు మళ్లించుకుంది. పద్యాలు వింటుంటే సరదాగానే అనిపించింది. ఇద్దరి పద్యాలు శ్రద్ధగా వింటోంది. ఎవరు బాగా పాడుతున్నారో నిర్ణయించుకుంటోంది. విమల? బుచ్చిబాబు విమల మొహం మీద మొహం పెట్టి గుసగుసలతో అడిగాడు. ఆంజనేయుడితో ఒక రబ్బరుదేనా, తోలుదంటావా? కళ్ళల్లో నుంచి నిప్పు రవ్వలు మెరుస్తున్నట్లు చూసింది విమల. ఇంటి దగ్గరైతే పచ్చి తెలుగు తిట్లన్నీ తిట్టేది. పూల్లా మాట్లాడుకో, నోరు మూసుకుని డ్రామా చూడు అంది 110 డిగ్రీల వేడితో. బుచ్చి హడలిపోయి స్టేజీకేసి తల తిప్పేశాడు. భీముడేదో పద్యం అందుకున్నాడు. ఓపిగ్గా విన్నాడు. 7:30 నిమిషాలకు పద్యం అయింది. బుచ్చి మొహం తేటపడింది. ఆంజనేయుడు జవాబు చెప్పడానికి తను పద్యం మొదలుపెట్టాడు. బుచ్చికి భయం వేసింది. కళ్ళు మూసుకున్నాడు. చప్పున గుర్తొచ్చింది. మర్నాడు సెషన్స్ కోర్టులో అప్పీలుంది. కొంచెం కాగితాలు అవి సర్దుకోవాలి. భళ్ళున తెల్లారి ఎవరికి వాళ్ళు లేచిపోవాలి, కానీ ఈ రాగాల డ్రామా అయ్యేలా లేదనిపించింది. కదిపితే విమలేమో మండిపడుతుంది. బుచ్చికి చాలా కోపం వచ్చింది విమల మీద. బాగా ఆలోచించాడు. బలమంతా ఉపయోగించి ఆవలింతను మింగేసి నెమ్మదిగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. కమ్మగా నిద్ర పడుతోంది. నిద్రలో కల కూడా వస్తుంది. కలలో విమల ఒకటే నవ్వుతోంది. అబ్బా! ఉలిక్కి పడ్డాడు బుచ్చిబాబు. విమల బుచ్చిబాబు భుజం మీద కండ చీమల గిల్లి తూట్లు పడేలా చూస్తోంది. బుద్ధి లేదా? 1 2 30 రూపాయలు, నిద్రకేం కరువు వచ్చింది అంది కంఠం బిగబట్టి. లాయర్ బుచ్చికి కోపం వచ్చేసింది.
నా వంతు 15 రూపాయలేగా, ఇప్పటిదాకా చూశాగా అన్నాడు. అసలు నీకోసమే వచ్చాను, లేకపోతే ఇంతకన్నా బ్రహ్మాండమైన డ్రామాలే చూశాను నేను అంది. అందుకేనా నన్ను ఇలాంటి డ్రామాకి తీసుకొచ్చావు, ఒక్క ఆడ మనిషి అన్నా లేదు అన్నాడు కోపంగా. విమల చురచురా చూసింది. బుజ్జి మొహానికి వెచ్చగా వేడిగాలి కొట్టింది. మిగిలిన డ్రామాలో ఆడవాళ్ళు ఉంటారని విమలకి అనుమానం వచ్చింది. అయితే మీకు నిద్ర వస్తుందా? అయితే లేవండి పోదాం, రవి చేయి పట్టుకోండి, నేను పాపను ఎత్తుకుంటాను అంది. బుచ్చిబాబు ఇంటికి చేరి పక్కెక్కుతూ, విమల నీకు కోపం వచ్చిందా? హాయిగా ఇంటి దగ్గర పడుకోకుండా జైల్లో పెట్టినట్టు అక్కడేం బాగుంది చెప్పు అంటూ విమల చేయి పట్టుకోబోయాడు. బుచ్చి చేతులు విసిరికొట్టి దుప్పటి కప్పుకుంది విమల. తలుచుకుంటుంటే గుండెలు బద్దలవుతున్నాయి. ఒకటా రెండా 30 రూపాయలు. రవి 3 చక్రాల సైకిల్ తిరగేసి రాయి పట్టుకుని బాదుతున్నాడు. చెల్లెలు సైకిల్ కదలకుండా పట్టుకుని అన్నగారికి సహాయం చేస్తోంది. ఏమిటరా గోల? వంటింట్లో నుంచి కేక పెట్టింది విమల. సైకిల్ బాగు చేస్తున్నానమ్మా జ్యేష్ఠుడి జవాబు. అసలు అదేం పోయింది? తల్లి ప్రశ్న. కొంచెం పోగొట్టాడమ్మా పుత్రిక సమాధానం. విమల కోపంగా బయటకొచ్చింది. చదువుకోమంటూ ఉంటే నువ్వు చేస్తోంది ఇదా అంది. వాళ్ళనేమి అన్నకు విమల ఆడుకుంటున్నారు అన్నాడు కన్న తండ్రి గదిలో నుంచి. గారానికైనా హద్దు పద్దు ఉండాలి. 7 ఏళ్ల వెధవ 1వ క్లాస్ చదువుతున్నాడంటే సిగ్గుతో చస్తున్నాను. సిగ్గెందుకు? నేను 9వ ఏట పాస్ అయ్యాను 1వ తరగతి. అందుకే అలా ఉంది ఆ మొహం. ఇక చిరంజీవుడికి విద్య లభినట్లే. రాధా వాళ్ళ పిల్లాడు చూడండి, మన వాడికన్నా 1 నెల పెద్దవాడు, 4వ క్లాస్ చదువుతున్నాడు. రోజు 2 పూట్ల చదువుతాడు. కాసేపు లెక్కలు, కాసేపు ఇంగ్లీషు, కాసేపు. వద్దులే విమల, చదువు రాకపోతే పోయింది కానీ వీళ్ళని ఇలా బతకని విసుక్కున్నాడు బుచ్చిబాబు. వెన్నెల చల్లగా తెల్లగా హాయిగా ఉయ్యాల ఊగుతూ చంటివాళ్ళు నవ్వే కమ్మటి నవ్వులా సుఖంగా మత్తుగా ఉంది. పెరట్లో పక్కలు వేసింది విమల. మర్నాడు ఏదో ఆర్గ్యుమెంట్ ఉందని బుచ్చిబాబు అన్నం తిన్న తర్వాత మళ్ళీ కూర్చుని కోర్టు కాగితాలు చూసుకోవటం మొదలుపెట్టాడు. విమల ఇల్లంతా సర్దుకుని వచ్చి వాకిట్లో మంచం మీద కూర్చుంది. పిల్లలిద్దరూ 2వ మంచం మీద చెరోవారా పడుకొని నిద్రపోతున్నారు. తింటారు, ఆడతారు, నిద్రపోతారు. బొత్తిగా బాబు పోలికలు. పిల్లల్ని తిట్టి నవ్వుకుంది విమల. అక్కతో ఆ మధ్యప్పుడు జరిగిన సంవాదం గుర్తొచ్చింది. నువ్విలా మొగుడిని చూసుకుని మురిసిపోతూ ఉండు, పిల్ల గధవలు అడ్డగాడిదలా తయారవుతారు అంది విమల అక్క ఒకసారి కోపంగా. నన్ను బొత్తిగా అపార్థం చేసుకుంటున్నావే అక్క. నేను మొగుడిని చూసి మురుస్తున్నానా? ఎంత అపనింద వేశావే. ఆ దౌర్భాగ్యుడిని తెల్లవారిన దగ్గర నుంచి ఎన్ని తిట్లు తిడతానో నీకేం తెలిసే అంది. నీ చమత్కారానికి ఏమిలే. అసలు పిల్లల గురించి ఏమైనా శ్రద్ధ చేస్తున్నావా? అన్యాయం అక్క. 2 పూటల నీళ్లు పోస్తాను, 3 పూటల తిండి పెడతాను, ముక్కు మూతి తుడుస్తాను. ఇంకా నన్నేం చేయమంటావు? చదువు అంటావా? అదే వస్తుందిలే. వాళ్ళ జనకుడి కంటే తీసిపోడు. అయినా చలంగారు ఏమన్నారో తెలుసా? పిల్లల్ని పీడించి చదివించొద్దన్నారు. నిక్షేపంలా హాయిగా తిరగనిమ్మన్నారు. వెన్నెల రాత్రుల్లో ఎక్కాలు చదివే పిల్లల్ని చూసి ఏడ్చారు. అందమైన సాయంత్రాలు ప్రైవేట్లో చిక్కుకున్న పిల్లల్ని చూసి ఆక్రోశించారు. అందుకే పిల్లల్ని చదవండి చదవండి అనాలంటే నాకు మనసొప్పదు. పెంచి పెంచి ఇలాగే ఈ లోపల వాళ్ళకి తోకలు కొమ్ములు పుట్టుకొస్తాయి. ఏడ్చావు కానీ రవి చదువు గురించి కాస్త శ్రద్ధ చెయ్యి. చలంలాగా కథలు రాయడానికైనా చదువు రావాలి, లేకపోతే అడుక్కు తినిపోతాడు. అప్పుడు ఈ షరతులు చలాలు రక్షించరు. నీరెండని, పండు వెన్నెల్ని, గడ్డిని గాదాన్ని చూస్తూ కూర్చుంటే కడుపు నిండదు. పిల్లల్ని కాల్చుకు తిని చదివించమని నేను అనటం లేదు. ఆటపాటల్లాగే చదువు కూడా వంట పడుతూ రావాలి. పోనీ రవిని నాతో పంపించయ్యి, నువ్వు ఎలాగూ సరిగ్గా పెంచలేవు అంది రజని. ఓ తీసుకుపో, ఇంట్లో సగం గోల వదులుతుంది. అమ్మో లాభం లేదక్క, వాళ్ళ నాన్న ఒప్పుకోడు. నిజమైన పితృహృదయం అతనిది నిట్టూర్చింది విమల. ఇక శ్రద్ధ చేస్తూ ఉంటానులే. ఇప్పటి నుంచి చదివించకపోతే రేపు పెద్ద కట్నం మాత్రం ఎలా వస్తుంది అంది. అప్పుడు చూడాలి రజని ముఖం. అదంతా గుర్తొచ్చి అక్క కోపాన్ని తలుచుకుంటూనే పక్కున నవ్వొచ్చింది విమలకి. నవ్వుకుంటూ ఆకాశాన్ని చంద్రుణ్ణి చూస్తూ పడుకుంది. మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. అరే ఈయన ఇంకా రాలేదు, ఇదేమి రాతమ్మా, సింగినాదం రాత ఇంకా అవనే లేదా అనుకుంటూ లేచి గదిలోకి వెళ్ళింది. బుచ్చిబాబు టేబుల్ మీద తెరిచి ఉన్న పుస్తకం మీద చెంపాంచి పడుకుని నిద్రపోతున్నాడు. పెన్ను మూత తెరిచి ఉంది. కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. అతన్ని చూసి చూడగానే అపురూపంగా కసి కందకుండా నిద్ర మెలకు రాకుండా ఎత్తి తీసుకువెళ్ళి
వెన్నెల్లో పరుపు మీద పడుకోబెడదామనిపించింది విమలకి. నెమ్మదిగా కాగితాలు సర్దింది. పెన్నుకు మూత పెట్టింది. అతని ముఖం మీద నుంచి కళ్ళజోడు తీసి డ్రాయర్లో దాచింది. బయట కొంగుతూ అతని ముఖం మీద చెమట తుడుస్తూ ఉంటే మెలకు వచ్చింది బుచ్చిబాబుకి. నిద్ర మత్తుతో చూశాడు. విమల బుచ్చిబాబు భుజాల మీద చేతులు వేస్తూ, ఇదేమి నిద్ర, పద బయట పక్కలు వేశాను, చల్లగా ఉంది అంది. బుచ్చిబాబు లేచి తూలుతూ కలలోలా నడిచాడు. విమల గది తలుపులు వేసి వెనకే వెళ్ళింది. మీరు ఇంకా వస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నాను అంది పక్క సర్దుతూ. ఎప్పుడు నిద్ర పట్టేసిందో, ఇంతసేపు నువ్వు పడుకోలేదా, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అన్నాడు. ఏదో ఆలోచిస్తూ పడుకున్నాను చెప్పింది. బుచ్చిబాబు తల కింద చేతులు పెట్టుకుని ఆకాశం చూస్తూ వెల్లికిలా పడుకున్నాడు. కాసేపటికి కళ్ళు తిప్పి విమల మొహం చూశాడు. బుచ్చిబాబు విమల చేతులు అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. విమల, నువ్వు చాలా అందంగా ఉన్నావు. చందమామ చూడు నీ కళ్ళల్లో జ్వరపడుతున్నాడు, అందంగా ఉన్నాయని అన్నాడు. అసలు నేను పెళ్ళే చేసుకోనన్నాను చదువుకునే రోజుల్లో. నాకు మగాళ్ళంటే చాలా కోపంగా ఉండేది. అలాంటి దాన్ని మంత్రం వేసినట్టు మారిపోయాను. ఎందుకో తెలుసా, నిన్ను చూసి. నిజంగా నువ్వంటే నాకెంతో ఇష్టం బుచ్చి. 1000 జన్మలైనా నేను విమలగా, నువ్వు బుచ్చిబాబుగా పుడుతూ ఉండాలి. మీకు అలా అనిపించడం లేదు? అరమోడ్పు కళ్ళతో భర్త కళ్ళలోకి చూస్తూ అడిగింది విమల. అబ్బా, మీరు అనకు విమల, నువ్వే అను, బుజ్జి అను. అలా పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. మీరు అంటే అదేమిటో ఎవరో పక్కింటి ఆయన పిలిచినట్టు ఉంటుంది అన్నాడు. నవ్వింది విమల. నేను అదే అనుకుంటాను, కానీ ఒక్కోసారి అలా వచ్చేస్తుంది. అయితే నువ్వు అని పిలిస్తేనే నీకు బాగుంటుందా? చాలా బాగుంటుంది విమల, నిజంగా. బుచ్చిబాబు విమల చెంపల నిమిరి దగ్గరకు తీసుకున్నాడు. విమల ప్రియే, నన్నెప్పుడూ పొగడొద్దు. నువ్వు కోపంగా తిడితేనే నాకు ఇష్టం. దరిద్రుడా, బుద్ధి లేదా అను, నాకిష్టం అన్నాడు. చొరచొరా చూసింది విమల. నిన్ను పొగుడుతూ కూర్చోటానికి నేనేమన్నా భట్రాని అనుకున్నావా? నా మనసు నీకు చెప్పాను. నిన్ను నిష్కారణంగా తిడుతున్నానా నేను? అవునులే, నీ మొద్దు మొహానికి అంత సున్నితం ఎక్కడిది అంది రొసరొసలాడుతూ. విమలకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు తాపం వస్తుందో, ఎప్పుడు తిడుతుందో, ఎప్పుడు మన్నిస్తుందో అంత చిక్కదు బుచ్చిబాబుకి. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. విగ్రహంలా నడి మంచం మీద కదలకుండా ఒక్కతే కూర్చుని ఉంది విమల. 2 వారాలకు రాత్రి, 3 వారాలకు ఒక రాత్రి జాగారం తప్పటం లేదు విమలకి. బుచ్చిబాబు ఇరుగు పొరుగోళ్లకు కూడా డ్రామాలకు వెళ్తున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. స్నేహితులు లాక్కుపోతున్నారు. రానన్నా వినకుండా లాక్కుపోతారని రాననకుండానే వెళ్ళొస్తున్నాడు బుచ్చిబాబు. మొదట్లో విమల కూడా విశాలంగా ఆలోచించింది. మనిషి అంత మనిషిని పాలు తాగే పసిబిడ్డలా కట్టిపడేస్తే అంతకన్నా అత్యాచారం ఉండదు. మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఇల్లు పిల్లలే ప్రపంచం కాకుండా వేరే స్నేహితులు, వేరే అభిరుచులు, వేరే వ్యాపకాలు ఉండాలి. లేకపోతే ప్రతి వ్యక్తికి నేను నాది అనే స్వార్థం పెరిగిపోతుంది. మనసులు సంకుచితంగా తయారవుతాయి. మనుషులు హాయిగా ప్రశాంతంగా బతకాలంటే ఎవరిని ఎవరు డిక్టేట్ చేయకూడదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు తెలుసుకుని పాటించాలి. నాటకాలు వేయటం ఒక కళ. సంఘసేవ, నాటకాలు చూడటం, ప్రోత్సహించడం కూడా కళారాధనే. పోన్లే వెళ్ళని. అలా అనుకున్న విమల బుచ్చిబాబు స్నేహితులు ప్రారంభించిన డ్రామా కంపెనీకి తెరలో ఏవో లేవంటే ఖజానాలో నుంచి కొంత సొమ్ము తీసి మంచి తెరలు కొనిపించి బుచ్చిబాబుతో ప్రజెంట్ చేయించింది. ఆడజన్మ డ్రామాలో హీరోయిన్కి పట్టుచీర కావాలంటే తను కట్టడం మానేసిన కంచి పట్టు చీర ఇప్పించింది. డ్రామా వ్యవహారాల్లో ఎవరితోనూ మాట్లాడటానికి ఎక్కడికో వెళ్ళాలంటే సొంత ఖర్చుల మీద బుచ్చిబాబుని వెళ్ళి రమ్మని పంపించింది 4-5 సార్లు. ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నీ కోసం, నీ సరదా కోసం. సరదా ఎప్పుడూ పరిమితంగానే ఉండాలి. మితి మీరితే వ్యసనం అవుతుంది అంది చాలాసార్లు నిష్ఠూరంగా బుచ్చిబాబుతో. కారణం, ఇప్పుడు బుచ్చిబాబు డ్రామా సరదాలో పడ్డాడు. విమల ఇంగితాన్ని గుర్తించలేదు. రాత్రి నీకేం భయం వేయలేదు కదూ విమల? పీడకలలు రాలేదు కదూ? పిల్లలిద్దరూ బాగా నిద్రపోయారు కదూ? నిన్నేమీ ఏడిపించలేదు కదూ? సుఖంగానే ఉన్నావు కదూ అని అడిగిన పాపానపూడు. వెధవది రాను ముర్రు అన్న అనవసరంగా లాక్కెళ్లారు అంటాడు అలిసిపోయినట్లు. అలా అన్న పెద్ద మనిషి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు, నేను రానోయి, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు, పిల్లలతో ఒంటరిగా ఆవిడకి కష్టం అని గట్టిగా చెప్పలేడు. లోపలికొచ్చి వెళ్తాను విమల, బాగుండదు అంటాడు. విమల కొన్నిసార్లు ఇష్టంగానూ కొన్నిసార్లు అయిష్టంగానూ పంపిస్తుంది. సాయంత్రం విమల గట్టిగా అడిగింది, వెళ్ళొద్దంటే మానేస్తావు, వెళ్ళమంటే వెళ్తావు.
అంతేకాని వెళ్ళి తీరాల్సినంత రాజకార్యం ఏముందని ఆలోచించవేం. కంపెనీ వాళ్ళు డ్రామాలు నిత్యం వేస్తూనే ఉంటారు. నువ్వు ఇల్లు వాకిలి వదిలేసి ఎన్ని డ్రామాలకు తిరుగుతావు? ఇలా ఎన్నాళ్ళు ఎంతకాలం? పాపకి జ్వరం తగిలింది, రాత్రికి ఎలా ఉంటుందో. నీ ఇష్టానికి నేనెప్పుడూ వ్యతిరేకించలేదు. వెళ్తావో మానతావో నాతో చెప్పాల్సిన అవసరం లేదు అంది. విమల చాలా కోపంగా ఉందని బుచ్చిబాబు ప్రయాణం విరమించుకుని గదిలో పడుకున్నాడు. అరగంటైనా దాటలేదు, ఫైర్ ఇంజన్లా వచ్చింది డ్రామా వాళ్ళ ట్యాక్సీ. లోపలికి వచ్చిన వ్యక్తి బుచ్చిబాబును చాలా బలవంత పెట్టాడు. బుచ్చిబాబు బట్టలు వేసుకుని విమల దగ్గరికి వచ్చి, విమల ఈ ఒక్కసారికి వెళ్ళొచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. సరిగ్గా కిందటిసారి కూడా ఇలాగే అన్నాడు, ఈ ఒక్కసారికి వెళ్ళొస్తానని. అప్పుడు నమ్మింది, ఇప్పుడు నమ్మటం ఎలా? అసలు ఇదంతా నువ్వే చేశావు, అతన్ని నాటకాల పిచ్చిలోకి నువ్వే దింపావు అంది మనసు చీవాట్లు పెడుతూ. అవును, తను ఆ మనిషి కోసం చేసింది. అతని కోసం తనకు కొంచెం అయిష్టమైన పనులైనా చేస్తుంది. కానీ ఆ మనిషి తన కోసం ఏం చేస్తున్నాడు? మొగుడి వ్యవహారం విమలకి ఈసారి చాలా చిరాకు కలిగించింది. బుచ్చిబాబు ఎప్పుడో వచ్చాడు అర్ధరాత్రి దాటాక. తెల్లారి 10 గంటలకు నిద్రలేచాడు. విమలతో మాట్లాడబోతే తప్పుకుని వెళ్ళిపోయింది. చెల్లికి జ్వరం వచ్చింది నాన్న అన్నాడు కొడుకు. బుచ్చిబాబు గబగబా వెళ్ళి కూతుర్ని చూశాడు. అప్పుడు గుర్తొచ్చింది కూతురు జ్వరం సంగతి. విమల, పాపకి మందేమైనా వేశావా? లేదు, వంట అయ్యాక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అంది. నేనేమయ్యాను? ఇవాళ ఉంటావు, రేపు ఉండకపోతావు. ఇలాంటివన్నీ నేనే చూసుకోవటం మంచిది. బుచ్చిబాబు మాట్లాడలేదు. బయలుదేరి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. విమల ఎడమొహం పెడమొహంగా తిరిగింది సాయంత్రం దాకా. బుచ్చిబాబు విమల్ని 1-2 సార్లు పలకరించి ఊరుకున్నాడు. నిరుత్సాహంగా దిగులుగా గదిలో పడుకున్నాడు. గదిలోకి వెళ్ళటం ఇష్టం లేక విమల వీధి వరండాలో నిలబడి కొడుకు కోసం ఎదురుచూస్తోంది. రోడ్డు మీద నడుస్తున్న ఒక యువతి హఠాత్తుగా తమ ఇంటి వైపు రావటం గమనించింది. చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి గుమ్మం ముందుకొచ్చింది. నల్లటి జార్జెట్ చీర, నల్లటి హ్యాండ్ బ్యాగు, నల్లటి జోళ్ళు, నల్లటి గాజులు. మనిషి తెల్లగా ఉంది. 2 జడలు వేసుకుంది. నల్ల రిబ్బన్లు కొనలు తీరేలా కాటుగా దిద్దుకుంది. అలంకారానికి ముఖ కవళికలకు పొత్తు కుదరటం లేదు. మనిషి కంగారు పడుతున్నట్టు, ఏదో ఇబ్బందుల్లో మునిగున్నట్టు ఉంది. గుమ్మం ముందాగి నేమ్ బోర్డు చూసి మరీ లోపలికొచ్చింది. బుచ్చిబాబు గారు ఉన్నారండి అంది విమలను చూస్తూ. విమల కొంచెం ఆశ్చర్యపోయింది. లాయర్ దగ్గరికి కేసుల పని మీద వచ్చేవాళ్ళు ఇలా ఉండటం ఎప్పుడూ చూడలేదు. ఉన్నారు, మీ పేరేమిటి, లోపలికి రండి అంది. నా పేరు పద్మావతి, డ్రామాల్లో యాక్ట్ చేస్తుంటానండి. బుచ్చిబాబు గారికి బాగా తెలుసు. కిందటి నెలలో వేసిన నారీ హృదయంలో నేను సైడ్ హీరోయిన్గా వేశాను. మీరు చూసే ఉంటారు అంది పద్మావతి. లేదు, కూర్చోండి, నిలబడే ఉన్నారు అంది విమల మర్యాదగా. పర్వాలేదు, బుచ్చిబాబు గారు లేరా అండి? ఉన్నారు, నిద్రపోతున్నారు. రాత్రంతా డ్రామాకు వెళ్ళారు, నిద్ర లేదు, ఇప్పుడే పడుకున్నారు చెప్పింది. లేపమని అడిగే సాహసం లేక తటపటాయిస్తూ కూర్చుంది పద్మావతి. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను లేవగానే చెప్తాను అంది విమల. ఆయనతోనే మాట్లాడాలండి. కిందటి నెల డ్రామా తాలూకు డబ్బు నాకు ఇంకా ఇవ్వనే లేదు ప్రొడ్యూసర్ గారు. ఇంట్లో చాలా అవసరంగా ఉంది. మా అమ్మకి మందులు కొని తీసుకువెళ్ళాలి. ఎంత అడిగినా ఆయన రేపు మాపు అని తిప్పుతున్నారు. ఒక్కసారి బుచ్చిబాబు గారు చెప్తే, ఆయనకి ఈయనకి చాలా స్నేహం, అందుకని. ఆ కబుర్లన్నీ ఓ చెంప నిజంగానూ ఓ చెంప అబద్ధంగానూ అనిపించాయి విమలకి. కూర్చోండి, ఆయనకి చెప్తాను, లేస్తారు అంది విమల. విమల చెప్తూ ఉండగానే బుచ్చిబాబు కళ్ళజోడు పెట్టుకుంటూ వచ్చాడు. పద్మావతిని చూస్తూ, మీ గొంతు వినిపిస్తే ఆశ్చర్యం వేసింది, ఏమిటా అని లేచి వచ్చాను. కూర్చోండి కూర్చోండి అన్నాడు అభిమానంగా. విమల లోపలికి వెళ్ళిపోయింది. పద్మావతి ప్రాధేయపడుతూ అడిగింది బుచ్చిబాబుని. శ్రమ అనుకోకుండా మీరు ఒకసారి రావాలండి. నాగభూషణం గారు నా ఒక్కదానికి డబ్బు లేనట్టు చిరాకు పడిపోతున్నారు. మా అమ్మకు పుట్టాడు జ్వరం, చిల్లి కానీ లేదు ఇంట్లో. ఒక్కసారి మీరు చెప్తే ఆయన కాదనరు అంది. దానికేం అలాగే వస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పట్టడం ఏమిటి? అసలు మీకు డ్రామా రోజే క్లియర్ చేసేసారనుకున్నాను. పదండి, నేను వస్తాను అన్నాడు. పద్మావతి లేచింది పుట్టెడు ధైర్యంతో. మీ మిస్సెస్కు చెప్పండి వెళ్ళిపోయానని, కొంచెం తొందరగా వస్తారు కదూ అంది. ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. పద్మావతి వెళ్ళిపోయింది. బుచ్చిబాబు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. విమల అంటూ వంటింటి వైపు వచ్చాడు. విమల చీకట్లో పెరటి మెట్ల మీద కూర్చుని ఉంది. విమల, ఇప్పుడే వచ్చేస్తాను, కొంచెం పని ఉంది, ఇల్లంతా చీకటిగా ఉంది, లేచి లైట్లు వెయ్యి అంటూ గది దాటి వెళ్ళిపోయాడు. విమలకు పిచ్చి కోపం వచ్చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. నాటకంలో అంతర్నాటకం ఇది అనేద్దామనిపించింది.
కనీసం చీకటి పడుతుంటే ఇప్పుడెందుకు వెళ్ళటం? ఆ అమ్మాయికి అంత అవసరంగా ఉంటే కొంచెం డబ్బు ఇచ్చి పంపరాదు? రేపు వెళ్ళి ఆ డబ్బు వ్యవహారాలేవో మాట్లాడరాదు అందామనుకుంది. కానీ నోరు మెదపలేదు. గిర్రున తల తిప్పుకొని అసలు డబ్బు వ్యవహారం అయితే కదా అనుకుంది. ఆ అమ్మాయి నల్ల బట్టలతో భూతంలా పిశాచంలా వచ్చి తన దగ్గర నుండి బుచ్చిబాబుని ఎత్తుకుపోతున్నట్లు ఊహించింది. ఇక తమ సంసార శోభలో మచ్చ పుట్టింది. ఇది సర్వనాశనం అవ్వక తప్పదు. మహా అయితే నెలలో రోజులో. సరే, అతనికి అదే ఇష్టమైతే అదే జరగని. విమల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు మెత్తగా జారి నిశ్శబ్దంగా ఇంకిపోయాయి చీరలో. చీ, ఏమిటి ఆలోచనలు? బుచ్చిబాబు మీద అనుమానం ఏమిటి? ఆ అమ్మాయికి ఏదో సహాయం చేయాలని వెళ్ళాడు. మెత్తని మనిషి, అన్నింటికీ మొహమాట పడతాడు. అంతేగాని ఇవేం ఆలోచనలు తనకి? తనని తను మందలించుకోవటం విమలకు శాంతిగా అనిపించింది. ఇంతలో చటుక్కున అన్నయ్య వస్తాడనే సంగతి గుర్తొచ్చింది. మనసంతా ఆనంద సముద్రం అయిపోయింది. తెల్లారితే అన్నయ్య వస్తాడు, అన్నయ్యకి చెప్పాలి అంతా. వంటింటి గడపలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు మధుసూదనం పేపర్ చూస్తూ. మధ్యాహ్నం వేళ విమల అన్నగారి కోసం కాఫీ పెడుతోంది. మొహం చాలా తేటగా ఉంది. పెదవుల మీద చిరునవ్వు చెందులాడుతుంది. మనసులో చిరాకులన్నింటినీ అన్నగారు తీర్చేస్తాడని నమ్మకం. తెల్లారిన దగ్గర నుంచి అన్న కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది. మధుసూదనం వస్తూనే విమల మొహం చూసి నవ్వాడు. విమల కూడా చిరునవ్వుతో చూసింది. బాగున్నావా? నీ పతిదేవుడు, మీ చిరంజీవులు, ఓ అందరం ఆరోగ్యాలతో అలరారుతున్నాం అంది. బుచ్చిబాబు అప్పటికే కోర్టుకు వెళ్ళిపోయాడు. మధుసూదనం నిక్షేపంలా కడుపు నిండా తిని పడుకుని లేచాడు. విమల కాఫీ పెడుతుంటే కుర్చీ తెచ్చుకుని వంటింటి గడప దగ్గర వేసుకున్నాడు. విమల ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు, అన్నయ్య నీకో మాట చెప్పాలిరా అంది. ముందు కాఫీ ఇచ్చి ఇలా కూర్చో. ఈ వియత్నాం వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడుతున్నారో చూసావా అన్నాడు. కాసేపు నీ పేపర్ సాహిత్యం కట్టిపెట్టి నా గోడు విను. అన్నగారివి వచ్చావు కదా అని నా కష్టసుఖాలు చెప్పుకుందామంటే వినవు. ఇదిగో కాఫీ. నాకెక్కడైనా ఉద్యోగం కావాలిరా అంది. మీ ఆయనతో చెప్పలేకపోయావా? మల్లె మొగ్గలు కావురా ఉద్యోగం. నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. తెల్లబోయాడు అన్నగారు. నువ్వా ఉద్యోగం చేస్తావా? మీ ఆయన్నేం చేస్తావు? ఇల్లేం చేస్తావు? ఇల్లు నాది కాదు, ఆయనది. ఆయన్ని నేను చూసేది ఏమిటి? నిక్షేపంలా ఉంటాడు. మధుసూదనం నవ్వి కొంచెం ముందుకు వంగి చెల్లెలి మొహంలోకి చూస్తూ, నిజం చెప్పేయి, దెబ్బలాడుకున్నారా? ఆ దుర్మార్గుడు నిన్నేమన్నా అన్నాడా? అసలు సంగతి చెప్పవే. నీకు ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగం ఏమిటి? మీ ఆయన నిన్ను వదిలి ఒక్క గడి కూడా ఉండలేడంటావుగా అన్నాడు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదులే. ఆయన స్నేహితులు, డ్రామాలు, సింగినాథం చాలా నేర్చాడు అంది. అన్నట్టు మొన్న ఉత్తరంలో కూడా రాశాడు ఏవో డ్రామా గొడవలు అవి. అసలేమిటి కదా? కాదే అది. ఎవరో టిక్కెట్లు తీసుకొస్తే పోనీ కదా అని టిక్కెట్లు కొనుక్కొని ఆ డ్రామాకి వెళ్ళాము. అది వచ్చింది ముప్పు. అంతై బ్రహ్మాండం అయ్యింది. ఆ స్నేహితులు శత్రువుల్లా ఈయన వెంటపడ్డారు. నెల్లాళ్ళకో క్యాంపు. డబ్బు పోయి శని పట్టింది. ఈ డ్రామాల వ్యవహారంతో ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఇదంతా నాకు ఇష్టం లేదు. ఆగాగు, నీకు ఇష్టం లేదని చెప్పావా బుచ్చిబాబుతో? 1,00,000 సార్లు వింటేగా. ఎందుకు వినడు? బుచ్చి చాలా మంచివాడు. నువ్వు సరిగ్గా చెప్పుండవు. ఇంకా ఎలా చెప్పాలి? నువ్వు వెళ్ళొద్దు అని ఆర్డర్ వేయాలా? అంతవరకు అర్థం కాదా మనిషికి? నాకు ఇష్టం లేదని తెలుసు. ఇంకా ఎందుకు ఆ డ్రామాల పిచ్చి? అసలు తప్పంతా నీది. నువ్వు సుఖపడతావని ఈల వేయటం కూడా రానివాడిని నీకు పెళ్లి చేశాను. వాడికి కొన్నాళ్ళు పేకట నేర్పావు. అది వదిలిందంటే ఇప్పుడు డ్రామాలా? నీ మొగుడి భాగవతం నీకు తెలుసుగా. ఒట్టి మొహమాటస్తుడు. ఇష్టం లేకపోయినా కాదనలేడు. అలాంటి వాడిని గారం పెట్టి పాడు చేశావు. నువ్వు 1,00,000 అన్నా సరే నేను చేసిన పని తప్పని ఒప్పుకోనన్నయ్య. సరదాగా బతకాలని నేనంటే వ్యసనంగా మార్చుకుంటాడు తను. భార్యతో ఆప్యాయంగా ఉండటం ఒక కళ అన్నాడు ఠాకూరు. ఆ కళ నేర్పితే వస్తుందా అంది. వస్తుంది విమల. ఎవరి మాటో కాదు, బుచ్చిబాబుకు వస్తుంది. నువ్వు చెప్పిన మాట ఏదైనా వింటాడు. అంత మంచివాడిని ఎందుకు అలా బాధపడతావు చెప్పు? నేను బాధ పెడుతున్నానా? ఇదే నువ్వు చెప్పేది? నీ ఫ్రెండ్ నువ్వు వెనకేసుకురాక నా గొడవ నీకేం పడుతుందిలే. విమల ఆశ్చర్యంగా బాధగా అంది. అయితే నన్నేం చేయమంటావు చెప్పు? నాకెక్కడన్నా ఉద్యోగం చూసి పెట్టు. నా బతుకు నేను బ్రతుకుతాను అంది. ఎవడిస్తాడే నీకు ఉద్యోగం?
బియ్య పూర్తి చేయమని నెత్తి నోరు బాదుకున్నాను, విన్నావా? ఉద్యోగం అంటే కందిగుండ విసరటం, అప్పడాలు వత్తడం అనుకున్నావా? ఒరేయ్, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నీకేమో హాస్యంగా ఉంది. తలుచుకున్నానంటే BA MA కూడా పూర్తి చేస్తాను. దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తాను తెలుసా? ఎందుకు వచ్చిన ప్రగల్భాల విమల? నువ్వు ప్రాణాలైనా వదిలేస్తావు కానీ మొగుడిని వదలవు. కాగితం మీద రాసిస్తా అన్నాడు. మా బుద్ధావతారానికి నా గోడ ఎలాగూ వినపడదు. నువ్వైనా నిన్ను నమ్ముకున్న ఆడదాన్ని సంతోషపెట్టు, కాల్చుకు తినకు. ఏమిటే విమల, బొత్తిగా ఇంత వైరాగ్యం బాగోలేదు. ఏదో చిన్న చిన్న చికాకులు వస్తే మాత్రం ఎలాగో సర్దుకుపోవాలి కానీ. పోనీ నువ్వు సర్దేస్తావా అన్నయ్య? నేనా? ఏం చేయను? నీ ఫ్రెండ్ని చీవాట్లు పెట్టు, ఆ నాటకాలు పిచ్చి మాన్పించు, నిక్షేపంలా ఉండమను. నా తల్లి, నీ సంగతి నాకు కొత్త. పోనీ కదా అని కిందటిసారి నీకు నేను ఎంత ఉపకారం చేశాను. ఆఖరణ మీ ఆయనతో ఏకమైపోయి నన్ను నానా తిట్లు తిట్టావు, డర్టీ క్రీచర్ అన్నావు, మళ్ళీ రాయబారమా? నాకేం బుద్ధి లేదా అన్నాడు. అలా అనేస్తే ఎలారా అన్నయ్య? అప్పుడేదో చిన్నతనం అలా తిట్టేశాను. నీ మేలు మర్చిపోయాను అనుకున్నావా? దేవుణ్ణైనా గుర్తు చేసుకొని కానీ నేను రోజు గుర్తు చేసుకుంటాను. నా మాట నమ్మవా? చెప్పు చెప్పు. నమ్మటం నా ఇష్టంలే, అవసరం నీది. నాదో నీదో ఇంకొక 10 ఏళ్ళు పోతే తెలుస్తుంది. నాకు కొడుకున్నాడు, నీకు కూతురు ఉంది, గుర్తుపెట్టుకుని మాట్లాడన్నయ్య అంది. నా కూతుర్ని నీ కొడుక్కా? చదువు సంచాలేని ఆ అడ్డగాడిదికి కట్నం అంతిస్తావు అన్నాడు. వాగరా వాగు. నా కొడుకు డాక్టర్ అయినప్పుడు నీ కూతురు పూలదండ తీసుకుని బయలుదేరొస్తుంది. అప్పుడే అడుగుతాను కట్నం ఎంత ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో. మధుసూదనం విరగబడి నవ్వాడు. సమయం చూసి విమల ప్రాధేయపట్టం మొదలుపెట్టింది. అన్నయ్య, కొంచెం నీ ఫ్రెండ్కు చెప్పరా. అతగాడు ప్రేమించడం లేదని నేనేం ఏడవటం లేదు. ప్రేమించినట్లు నటించడం మహాఘోరం. ప్రేమించేవాడైతే నాతో అన్యోన్యంగా ఉండాలి. అదే వివరంగా చెప్పి చీవాట్లు పెట్టు. సరే, మీ ఆయన రాగానే కనుక్కుంటానులే అన్నాడు. నేను చెప్పినట్లు చెప్పుకు. మరెలా? నీకెలా తెలిసిందంటే? ఎలాగో తెలిసిందను. సరే, ఎలాగో తెలిసిపోయిందంట, నమ్మేస్తాడులే నీ నాదుడు. నిజంగా నీ మేలు మర్చిపోనురా అన్నయ్య. కాఫీ ఇంకా కావాలా? వద్దులే, వంట చేసుకో తొందరగా అన్నాడు. విమల మొగుడిని తలుచుకుని కసిదీరా తిట్టుకుంది. వదులుతుంది తెగులు, కుదురుతుంది తిక్క అనుకుంటూ. బుచ్చిబాబు వచ్చిన తర్వాత బావమరుదులిద్దరూ కలిసి టిఫిన్ తిన్నారు, లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ. విమల నిశ్చింతగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. మధుసూదనం మాటల మధ్య, ఒక ఆవిడికి విడాకులు ఇప్పించాలి బుచ్చిబాబు అన్నాడు. ఏమిటి అసలు కేసేమిటి? మధుసూదనం కాసేపు మాట్లాడలేదు, ఆలోచిస్తున్నట్టు కూర్చున్నాడు. కేసు పెద్దదనుకుంటే పెద్దది, చిన్నదనుకుంటే చిన్నది. ఈ కేసులో ఆవిడ మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటోంది. అసలు పెళ్ళెందుకు చేస్తారు చెప్పు? సుఖంగా హాయిగా అన్యోన్యంగా ఉంటారనేక. అసలు విషయం ఏమిటి? ఆవిడ భర్త ఆవిడ్ని హింసిస్తాడా అడిగాడు బుచ్చిబాబు. హింస అంటే కర్రతో కొట్టడం ఒక్కటే కాదు, ఆడదాని మనసును సంతోషపెట్టడానికి ఏనాడు ఒక ఆణ మల్లెపూలు తేకపోవటం కూడా హింసే అన్నాడు మధుసూదనం. అవుననుకుంటా, నేనేనాడు పూలు కొనలేదు మధు అని నవ్వాడు లాయరు. మధు సీరియస్ ధోరణిలో ఉన్నాడు. అతనికి వాళ్ళ ఆవిడంటే ఇష్టమే, కాదనలేం. కానీ ఆవిడ అతన్ని అర్థం చేసుకున్నంతగా ఆవిడ్ని అతను అర్థం చేసుకోడు. అలవాట్లకు తేలిగ్గా లొంగిపోతాడు. అది ఆవిడకి ఇష్టం లేదని తెలిసినా మార్చుకోవాలని ప్రయత్నించడు. అక్కడే వస్తుంది పేచీ చెప్పాడు. ఆవిడకి కూడా భర్త అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. అతన్ని తన ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. అంత ఇష్టమైతే భర్తను ఎందుకు విమర్శిస్తోంది? అతను ఏం చేసినా ఆవిడ సంతోషంగా ఉండాలి కదా. అదేం మాట బుచ్చిబాబు, అదే మూర్ఖత్వం. ఇష్టమైన వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అతని అలవాట్లు అతన్ని సంసారాన్ని నాశనం చేసేవే కానీ ఉద్ధరించేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ ప్రేమ అని అతనికి తాళం వేస్తూ చూస్తూ ఊరుకోగలదా? పిల్లలు పెరుగుతున్నారు, సంసారం ఏ గంగలో కలవాలి? మధు ముఖం కఠినంగా అయింది. బుచ్చిబాబు విడాకుల రూల్స్ తీసి చూడసాగాడు. మధు చెప్పుకుపోయాడు. సీతమ్మవారు పడ్డన్ని కష్టాలు కాదనుకో, అయినా ఎవరి దృక్పథాన్ని నుంచి వాళ్ళ కష్టాలు ఆలోచించాలి కదా. ఇది నాకు కష్టంగా ఉంది అని ఎవరైనా అంటే వాళ్ళ తత్వానికి అది కష్టమే అనుకోవాలి. అది ధర్మంగా ఉంటే వాళ్ళకి సానుభూతి చూపిస్తాం, లేకపోతే లేదు. ఈ కేసులో నేను కూడా ఆవిడనే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడకున్న సిన్సియారిటీ అతనికే లేదు. ఆవిడ ఏదైనా ఉద్యోగం చేసుకుని వేరే ఉంటానంటోంది.
ఉన్నా లేకపోయినా ఈ సంసారంలో అలాంటి పరిస్థితులు వచ్చినందుకు నిజంగానే విచారించాలి. అవును మరి, అంతేగా అన్నాడు బుచ్చి. వివరాలు తర్వాత చెప్తాను, బాగా ఆలోచించు బుచ్చిబాబు. ఇలాంటి కేసులైతే విడాకులు వస్తాయంటావా అడిగాడు మధుసూదనం. ఎందుకు రావు? ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా కాపురాలు చేస్తారా? ఆ గ్రౌండ్ మీదే వాదిస్తాం. మధుసూదనం నవ్వుతూ, అయితే ఆ ప్రయత్నం మీద చేసి విడాకులు చెయ్యి, విమల్ని తీసుకుపోతాను అన్నాడు. బుచ్చిబాబు తెల్లబోతూ అయోమయంగా చూశాడు. మధుసూదనం మొహంలో ఏదో వెతుకుతున్నట్లు చూశాడు. విమల్ని తీసుకుపోతావా? ఇదంతా నా గురించేనా అందామనుకున్నాడు. నోరు వెడలేదు. కలవరంతో మొహమంతా చెమట పూసింది. తలవాల్చి పెన్ను మూతకేసి చూస్తూ గడిపాడు కాసేపు. లావా పొంగినట్లు అంతుపట్టని ఆవేశం ముంచుకొచ్చింది. లేచి కుర్చీ వెనక్కి తోసి నుంచున్నాడు. బుచ్చిబాబు రియాక్షన్స్ గమనిస్తున్న మధుసూదనం కొంచెం కంగారు పడ్డాడు. హాస్యంగా అన్నాను, కానీ కూర్చో. అసలు విమల నా ప్రాణాలు తీసి. వినకుండా బుచ్చిబాబు ఎప్పుడో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తిన్నగా వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. అప్పడాలు వేయిస్తున్న విమల బుచ్చిబాబును చూసి తెల్లబోయింది. గబగబా నూనె మూకుడు దించి కింద పడేసింది. విమల పిలుపు చాలా భారంగా ఉంది. మనిషి కూడా కళాకాంతులు లేకుండా నిరాశగా ఉన్నాడు. విమల కొంచెం దగ్గరగా వెళ్ళింది. విమల, నువ్వు నిజంగా అంత బాధపడుతున్నావా నా వల్ల? నా మొహం చూసి చెప్పు. నా దగ్గర నీకేమీ సంతోషం లేదా? అయోమయంగా చూసింది. ఏమిటి, అసలు ఏమైంది అంది. నా గురించి నువ్వెంత బాధపడుతున్నావని నిజంగా నాకు తెలియదు విమల. నీకు చెప్పటం నాకు అంత బాగా చేత కాదు, కానీ నువ్వంటే నీకు తెలుసు. నువ్వు నన్నెందుకు శంకిస్తున్నావో నాకు తెలియటం లేదు విమల. నీకు ఇష్టం లేని వ్యవహారాలన్నీ వదిలించుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏవో ఆటంకాలు సాగటం లేదు. నా చికాకులన్నీ నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనుకున్నాను. నువ్వెంత బాధపడుతున్నావనుకుంటే నేను ఆ వ్యవహారాలన్నీ ఎప్పుడో వదిలేసేవాడిని విమల. బుచ్చిబాబు దోషిలా చెప్పుకుపోతున్నాడు. విమల ద్వారబంధాన్ని అనుకుని నేల చెప్పులు చూస్తూ నుంచుంది. బుచ్చిబాబు పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడుతూ ఉంటే విమలకు వీణుల విందుగా ఉంది. ఎవడి కోసం? తప్పులన్నీ ఒప్పుకొని ఇంకా చెప్పని అనుకుంటోంది. బుచ్చిబాబు అప్పటికి కొంత భారం తగ్గించుకున్నాడు. నిష్ఠూరంగా అన్నాడు, నేనంటే నువ్వెంతో అభిమానిస్తావు నాకు తెలుసు. నీ మనసును సంతోషపెట్టడానికి నేనేమీ చేయలేకపోతున్నాను. నీ కష్టసుఖాలు తెలుసుకోలేనంత జడున్నైపోయాను. నువ్వు మరెక్కడైనా ఉంటే ఎంతో సుఖపడేదానివి, ఎంతో రాణించేదానివి. కానీ నేను తడబడుతూ మాటలు రాక నిర్లిప్తంగా చూస్తూ నిల్చున్నాడు. విమల కంగారు పడింది. బుచ్చిబాబు మొహంలోకి చూడలేకపోయింది. నీ దగ్గరే నాకు సుఖశాంతులు లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా అవి దొరకవు బుచ్చిబాబు అనాలనిపించింది, కానీ నోరు విప్పలేదు. నా దగ్గర ఉండటం నీకు ఇష్టం లేకపోతే నేను బలవంతం చేయగలనా విమల? కోర్టు వారు మనకు విడాకులు ఇవ్వటం ఎందుకు? నీకెలా ఇష్టమైతే అలా చెయ్యి. నువ్వే నన్ను కాదన్న తర్వాత ఈ కేసులు విడాకులు అదంతా ఎందుకు? దీనికోసం కోర్టుకు వెళ్ళాలా? చెలించిపోయింది విమల, నిర్ఘాంతపోయింది. ఏమిటిదంతా? అసలు ఏమైంది? విడాకులేంటి? నాకు అర్థం కావటం లేదు అంది కంగారుగా. బుచ్చిబాబు వెనక్కు తిరిగి వెళ్ళబోతూ అన్నాడు, నువ్వు నన్ను శాసించు, దండించు కాదనను. కానీ మధు మనకు పెళ్లి చేశాడు. మనం సుఖంగా ఉండటం లేదంటే చాలా బాధపడతాడు. అతని మొహం చూడటానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. నిన్ను తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి విమల, కోర్టు దాకా ఎందుకు? చీ, లేదండి, నేను అలా అనలేదు. నా మాట నమ్మరా? భోరున ఏడ్చేయాలనిపించింది విమలకి. కళ్ళ నిండా కోపం వచ్చేసింది. అన్నయ్య అని అరిచింది. మధుసూదనం అడుగులో అడుగు వేసుకుంటూ తీరిగ్గా వచ్చాడు. బావతో ఏం చెప్పావురా? తీక్షణంగా అడిగింది. చావుకు పెడితే లంకణాలకు వస్తుందంటారే, విడాకులు ఇచ్చేమన్నా. నువ్వేగా బాధలన్నీ వెళ్ళబోసుకున్నావు. ఉద్యోగం చేస్తూ నీ బతుకు నువ్వు బతుకుతానన్నావు. అందుకని ఈడియట్ విడాకులు ఇమ్మంటావా? ఆయనతో ఆ మాటలు అనటానికి నీకు ఎన్ని గుండెలు? అన్నవి కదా అని కష్టసుఖాలు చెప్పుకున్నా. నీ స్నేహితుడు కదా, నచ్చ చెప్తావని ప్రాధేయపడ్డా. అదే ఆసరా చేసుకుని ఇంత సాహసం చేస్తావా? దేవుడు రాయినా. నా జీవితం అంతా ఒక పువ్వు చేసి ఆయన పాదాలకు అర్పించాను. దాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన్ని విమర్శించి విడాకులు ఇప్పించేంత పెద్ద మనిషివా నువ్వు? డర్టీ క్రీచర్. విమల, అసలు నువ్వే కదే. షటప్, మళ్ళీ మాట్లాడుకు దుర్మార్గుడా. మా ఇంట్లో నీకు చోటు లేదు. తిండి తిని బండెక్కు.
గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది విమల. బుచ్చిబాబు మధుసూదనం భుజం మీద చెయ్యి వేసి తీసుకుపోవటం చూడలేదు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.